నా పెద్ద కూతురు సీత, చిన్న కూతురు శాంతి బాగున్నారా? అందరూ బాగున్నారు బావా. చూడాలని చాలా ఆశగా ఉందయ్యా. 4 రోజుల్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. ఏంటి, నువ్వే వస్తున్నావా? ఇక్కడికా? చాలా సంతోషం. అలాగలాగే అందరిని అడిగాను చెప్పు. అలాగే బావా. వీణా, ఏంటి నాన్న? షాపింగ్కి వెళ్ళొస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది? ఎందుకు నాన్న, ఏమైంది? సాయంత్రం వస్తానని చెప్పిన అబ్బాయి తరపుళ్ళు వీసా దొరికిన సంతోషంలో నేను ఇప్పుడే చూద్దామని వస్తున్నారు. నేనే షాప్ లో బొమ్మన వెంటనే ఎగురొచ్చి వాలడానికి. చూడమ్మా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. అలా జరగలేదనుకో జనం ఆడిపోసుకుంటారమ్మా. నాన్న, నేను చెప్పేదేంటంటే, చూడమ్మా, ఆడపిల్లలకు ఆశ ఉండటం సహజం. నువ్వే అంటుంటావు కదా, నా కాబోయేవాడు అలా ఉండాలి, నా కాబోయేవాడు ఇలా ఉండాలి అని. మరి అలాంటి అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? అవునా? వస్తున్నాడు అతను. అతనే కరెక్ట్ నీకు. ఎవరు నాన్న అతను? మీ మేనమామ శేఖర్ 4 రోజుల్లో ఇక్కడికి వస్తున్నాడు, కార్మికుల సమస్యను పరిష్కరించడానికి. అవునా? అయితే మావయ్యకి చెప్తానులేండి. ఇంకా చిలివితనం పోలా, దానికో మంచి మొగుణ్ణి వయ్యా. ఈ భూలోక సుందరాంగిని సొంతం చేసుకునే ఆ మన్మధుడెవరో ఎక్కడున్నాడు? రిమ పని 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 ప